ఇవాళ మనం బయట దొరికే చిప్స్కి ఏమాత్రం తీసుకొని ఎంతో క్రిస్పీగా కరకరలాడే మైదా చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా, వాము, 2 స్పూన్స్ గీ, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మనం కలుపుకోవాలి. దీన్ని చపాతీ పిండిలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అది తీసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా రుద్దుకున్న తర్వాత చపాతీ పిండిలాగా మనం దాన్ని రుద్దుకోవాలి. సో ఇలా రుద్దుకున్న తర్వాత దీన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. సో వీటిని ఇప్పుడు వేడి నూనెలో వేసి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే చాలా ఒక 10 to 15 డేస్ మంచి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి పెడితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.